తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. నేను విజయశంకర్. ఎస్, మొత్తంగా మరికొద్దిసేపట్లోనే సెమీ స్పోర్ అయితే జరగనుంది. ఎస్, ఇప్పటికే గ్రూప్ మ్యాచ్ల్లో అయితే ఇండియా 3 మ్యాచ్ల్ని వరుసగా గెలిచి తన సత్తాని చాటుకుందని చెప్పుకోవాలి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అంతే గట్టిగా ఉందని చెప్పుకోవాలి. 2 మ్యాచ్లు క్యాన్సిల్ అయినప్పటికీ ఒక మ్యాచ్లో దాదాపు 350 పరుగుల భారీ లక్ష్య ఛేదననైతే ఏ విధంగా ఛేదించిందో మనందరికీ తెలిసింది. కాబట్టి 2 జట్లు కూడా కొంత గట్టిగానే ఉన్నాయని భావించాలి. కాకపోతే ఇక్కడ పిచ్ కొంత భారత్కి అనుకూలిస్తుందనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అసలు మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతోంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే విజయ్, చెప్పండి. మొత్తంగా మొన్నటి పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి మీరు ఇచ్చిన ప్రొడిక్షనే కరెక్ట్ అయిపోయింది. ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఎస్, ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ముందుగా పిచ్తో ప్రారంభిద్దాం. దుబాయ్ పిచ్కి సంబంధించి నేను అన్నట్లుగా ఇండియాకి కొంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడే ఛాన్స్ ఎలాగూ లేదని ఇప్పటికే వాతావరణ శాఖ తేల్చి చెప్పేసింది. కాబట్టి పొడిగానే ఉంటుంది. సో ఎలా చూడాలి పిచ్కి సంబంధించి ముందు మాట్లాడితే ఏం చెప్తారు? ఫస్ట్ వికెట్ విషయం మీరు అడిగారు కనుక, ఒకవేళ డ్రై వికెట్ అయినట్లయితే డెఫినెట్లీ స్పిన్నర్స్ కు కొంచెం మదర్ హెల్ప్ అనేది ఉంటుంది విజయ్, డౌటే లేదు. అండ్ ఇండియా మెయిన్ స్ట్రెంత్ కూడా స్పిన్నే, బికాస్ 4 స్పిన్నర్స్ ఆడించారు. మేబీ దే మైట్ రిపీట్ దట్ ఆల్సో. ఆ ఎక్స్పెరిమెంట్ మరొకసారి గ్యాంబిల్ ఈ రోజు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ 5 వికెట్స్ కూడా తీసుకున్నాడు తన ఫస్ట్ ఐసీసీ మ్యాచ్. బట్ ఈ రోజు వికెట్ ఏది ఉంటుందో మనం చెప్పలేము. మొన్నటి వికెట్ అయితే ఉండకపోవచ్చు, బికాస్ డిఫరెంట్ వికెట్స్ ఉంటాయి కనుక గ్రౌండ్ లో. ఈ రోజు ఏ వికెట్ పైన ఆడుతున్నారో మనకు తెలియదు. సో అక్కడ మేబీ సేమ్ కండిషన్స్ రిపీట్ అవుతాయా, అక్కడ స్లోనెస్ ఎలా ఉంటుంది, లేకుంటే బాల్ ఏమైనా మూవ్ అవుతుందా స్టార్టింగ్ లో, స్పిన్నర్స్ కు మరింత హెల్ప్ఫుల్ గా కండిషన్స్ ఉంటాయా, మనం మ్యాచ్ స్టార్ట్ అయినాక చెప్పలేం. బట్ అబ్సల్యూట్లీ దుబాయ్ ఆల్ వికెట్స్ చూసినట్టయితే ఇప్పటి వరకు స్పిన్నర్స్ కు పేసర్స్ కు 2 వేస్ లో కూడా హెల్ప్ లభించింది. ఈవెన్ పేసర్స్ కూడా కొంచెం బాల్ మూవ్ చేయగలిగారు. మనం చూసాం అగైన్స్ న్యూజిలాండ్ ఇండియన్ బ్యాటర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు కూడా. 30 for 3 కావడంతో బాల్ యొక్క ఇంపాక్ట్ కనబడింది, బాల్ మూవ్మెంట్ యొక్క ఇంపాక్ట్ కనబడింది. సో పేసర్స్ ఆల్సో ఎంజాయ్డ్ ద కండిషన్స్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్. సో ఒకవేళ అలా ఉన్నట్లయితే ఆస్ట్రేలియన్ పేసర్స్ కొంచెం స్ట్రాంగర్ గా ఉన్నారు డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇండియాకు 2 పేసర్స్ ఉంటే ఇప్పుడు 4 స్పిన్నర్స్ ఆడించినట్లయితే ఆస్ట్రేలియా వద్ద 4 పేసర్స్ ఉంటారు ఆడి తోటి. సో ఐ థింక్ ఆస్ట్రేలియా కెన్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఇన్ పేస్ డిపార్ట్మెంట్ విజయ్. ఎస్, సుధీర్ గారు, ఇంకో విషయం ప్రధానంగా మన పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో మనం అందరం చాలా, అంటే కేవలం ఆటగాళ్ళు మాత్రమే కాదు, ఇటు ప్రేక్షకులు కూడా, భారత ప్రేక్షకులు ఖచ్చితంగా పాకిస్తాన్ పైన గెలవాలి. ఎందుకంటే ఇదే సిరీస్కి సంబంధించి గతంలో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం కాబట్టి ఈసారి గెలవాలనేటువంటి ప్రతీకారంతో ఉంది. దాంతోపాటు ఆస్ట్రేలియా విషయంలో చూసుకున్నా కానీ మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్లో లాస్ట్ వరకు వచ్చి వరుస మ్యాచ్లు గెలుస్తూ వచ్చి ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓడిపోయాం. కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఫైనల్స్లో కూడా కప్పు కొట్టాలనేటువంటి ఒక కసితో టీమిండియా ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే మన పాకిస్తాన్ విషయంలో ఈరోజు ఆస్ట్రేలియా విషయంలో ఈ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఆస్ట్రేలియా తోటి ఆడినప్పుడు ఏ సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ కావు, బికాస్ వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగర్. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. మెంటల్ గా అందరికంటే స్ట్రాంగ్ గా ఉండే ప్లేయర్స్ వాళ్ళే ఆస్ట్రేలియన్స్. సో మీరు అన్నట్టుగా అఫ్ కోర్స్ వన్డే మ్యాచ్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత, అంటే దాదాపుగా 19-20 months అయిపోయింది. అంటే వన్డే మ్యాచెస్ ఆడలేదు. మధ్యలో T20 సిరీస్ జరిగింది అండ్ ఆస్ట్రేలియాలో వెళ్ళి ఇండియన్స్ ఆడడం కూడా చూసాం. బట్ మీరు అన్నట్టుగా వన్డే మ్యాచెస్ అయితే ఇప్పటి వరకు ఆడలేదు. సో చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు. అండ్ 2 ప్లేయర్స్ కు కీలకమైనటువంటి ప్లేయర్స్ కూడా లేరు. అఫ్ కోర్స్ బుమ్రా లేని యొక్క ప్రభావం అంత ఎక్కువగా కనబడలేదు. ఎందుకంటే షమి అంత చక్కగా బౌలింగ్ చేయకుండా కానీ హార్దిక్ పాండ్యా వికెట్స్ తీయడం, స్టార్టింగ్ లో హర్షిత్ రాణా వికెట్ తీయడం అండ్ స్పిన్నర్స్ కు మరింత హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉండడంతో ఆ ప్రభావం అనేది కనబడలేదు. బట్ ఈ రోజు మ్యాచ్ లో నేను అనుకుంటాను కీలకమైనటువంటి మ్యాచ్, నాకౌట్ మ్యాచ్ కనుక బుమ్రా లేని లోటు ఇండియాకు కూడా ఉండవచ్చు. అండ్ ప్యాట్ కమిన్స్, స్టార్క్, హేజల్వుడ్ లేని లోటు డెఫినెట్లీ ఆస్ట్రేలియా కూడా ఉండవచ్చు. ఎందుకు మీరు చూడండి 2023 వరల్డ్ కప్ లో ఫైనల్లో ముఖ్యంగా స్టార్క్ ఆ మ్యాచెస్ కంటే, ఆ పర్టికులర్ మ్యాచ్ కంటే ముందు అంత రిథమ్ తోటి మొమెంటం తోటి బౌలింగ్ చేయలేదు. బట్ సడన్ గా ఈ రోజ్ టు ద అకేషన్. సో అటువంటి ప్లేయర్స్ వాళ్ళు, కమిన్స్ కానివ్వండి, హేజల్వుడ్ కానివ్వండి, స్టార్క్. సో ఆ విషయంలో నేను అనుకుంటాను ఆస్ట్రేలియా విల్ మిస్ 3 పేసర్స్. యాక్చువల్లీ ఇండియాకు ఒక్కరు లేరు కానీ, బట్ ఆస్ట్రేలియాకు మీరు అన్నట్టుగా
3 బిగ్ బ్లోస్ మొదటి నుంచి కూడా ఉన్నాయి. సో ఈ రోజు మ్యాచ్ లో ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఆస్ట్రేలియాకు ఉండవచ్చు. ఒకవేళ స్పెన్సర్ జాన్సన్, డ్వారిస్ లేకుంటే ఎలిస్ ఏదైనా లైన్ అండ్ లెంత్ మిస్ అయ్యి కొంచెం ఎక్కువగా రన్స్ ఇచ్చినట్లయితే మ్యాచ్ విన్నర్స్ అయితే ఆస్ట్రేలియా ఆ డిపార్ట్మెంట్ లో మిస్ కావచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కమింగ్ టు వన్డేస్ చూసుకున్నట్లయితే ఐసీసీ వన్డేస్ లో దాదాపుగా ఆస్ట్రేలియా చాలా సక్సెస్ఫుల్ రన్ రేట్తో ఉంది కంపారిటివ్లీ ఇండియా. సో ఎలా చూడాలి దీన్ని? ఈసారి మళ్ళీ అదేమైనా వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు మొత్తం డిఫరెంట్గా ఉంది? ఎందుకంటే ఈసారి ఇండియా టీం చాలా బలంగా ఉంది కంపారిటివ్లీ. అంటే వాళ్ళ రికార్డ్స్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. వాళ్ళు ఎన్నిసార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయినారు, 50-50 వాళ్ళు చూడండి. 1997 లో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత 92 లో ఓడిపోయినారు. మళ్ళీ గెలవడం స్టార్ట్ చేయింది 99 నుండి. అయితే 2007 వరకు వాళ్ళని ఎవరు ఓడించలేకపోయారు. సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు, వెస్టిండీస్ లో జరిగినప్పుడు, ఇండియాలో జరిగినప్పుడు ఇండియా గెలిచింది. మళ్ళీ 2015 లో వాళ్ళు గెలిచారు. 2019 లో కొంచెం తడబడ్డారు. మళ్ళీ అగైన్ ది బికేమ్ ఛాంపియన్స్. సో 50-50 ఫార్మాట్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఛాంపియన్సే. అంటే ఈవెన్ మీరు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీస్ తీసుకున్నా గానీ వాళ్ళు వరుసగా 2 గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 2006 and 2009 లో. సో ఆ ఒక్క టీం కి ఆ ఘనత దక్కింది ఇప్పటి వరకు. సో ఏ టోర్నమెంట్ లోనైనా కానీ ఆస్ట్రేలియా అంటే వాళ్ళకు కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అయినప్పటికీ సంబడి ఎవరో ఉద్భవిస్తుంటారు. విజయ్ ఇప్పుడు చూసాం కదా ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ లో 350 చేంజ్ చేస్తున్నప్పుడు జాస్ ఇంగ్లీష్ ప్లేడ్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్, 120 నాట్ అవుట్ ఆఫ్ 86 balls. సో అలా ఎవరో ఒక హీరో ఆస్ట్రేలియాకు ప్రతిసారి లభిస్తుంటారు. మేబీ ఈ రోజు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో స్పెన్సర్ జాన్సన్ కావచ్చు, డ్వారిస్ కావచ్చు, ఆడినట్లయితే ఎలిస్ కావచ్చు, లేకుంటే జంపా కావచ్చు. సో దే ఫైండ్ హీరోస్. యాక్చువల్లీ సడన్ గా ఎవరో రావడం, పర్ఫార్మ్ చేయడం ఆస్ట్రేలియాకు మీకు ప్రతిసారి జరుగుతుంటుంది. 87 వరల్డ్ కప్ నుండి మనం చూస్తూనే ఉన్నాం. సో దట్ మైట్ హ్యాపెన్ టుడే ఫర్ దెమ్ ఆల్సో. యాక్చువల్లీ అంటే మీరు అన్నట్టుగా రివెంజ్ మీరు పక్కకు పెట్టినట్లయితే ఒక మంచి అవకాశం ఇండియాకు 2023 లో ఓడిపోయిన దాన్ని కొంతవరకు ఓడించి హ్యాపీనెస్ అయితే తీసుకురావచ్చు. బట్ ఆస్ట్రేలియా అంటే ఇక్కడ సుధీర్ గారు కంపారిటివ్లీ ఇప్పుడు అంటే మన ట్రై సిరీస్ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి 3 మ్యాచెస్లో, ఈ సిరీస్లో జరిగినటువంటి 3 మ్యాచెస్లో కూడా ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి. అంటే భారత్ ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్తో ఉందని అయితే డెఫినెట్లీ చెప్పుకోవచ్చేమో. అది వర్కౌట్ అవుతుంది ఏమైనా? ఒప్పుకుంటాను నేను మీ క్వశ్చన్ కరెక్టే. బట్ అగైన్స్ న్యూజిలాండ్ కొంచెం ఎక్స్పోజ్ అయినారు. టాప్ ఆర్డర్ 30 for 3 కావడం, మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ కావడం, ఆ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ బౌలింగ్ టఫ్ ఉండడం తోటి, ఫీల్డింగ్ టఫ్ ఉండడం తోటి కొంచెం ఎక్స్పోజర్ కనబడింది. కొన్ని చిన్న లోపాలు కనబడ్డాయి. డీప్ గా బ్యాటింగ్ లైన్ అప్ ఉండడం తోటి కనీసం 250, 240, 250 అరౌండ్ ఒక స్కోర్ చేయగలిగారు. సో ఒక్కొక్కసారి అంటే ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ ఉన్నా కానీ పార్ట్నర్షిప్స్ బిల్డ్ కాకున్నట్లయితే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ ఫీల్డింగ్ లో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తారు. అండ్ వాళ్ళకు అఫ్ కోర్స్ స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం బలం తక్కువ ఉంది. బట్ అగైన్ జంపా ఒక్కటి సరిపోతాడండి. ఒక కపుల్ ఆఫ్ బ్రేక్ త్రూస్ అతను సాధించినట్లయితే హి హస్ గాట్ గుడ్ రికార్డ్ అగైన్స్ట్ ఆల్ ఇండియన్ బ్యాటర్స్. ముఖ్యంగా విరాట్ కోహ్లీని ఇప్పటి వరకు 5 times అవుట్ చేసినటువంటి ఘనత అతనికి దక్కింది. సో రోహిత్ శర్మను అవుట్ చేశాడు. సో శుభ్మన్ గిల్ కూడా బిట్ ఆఫ్ వీక్నెస్ ఉంది స్టార్టింగ్ లో, స్పిన్నర్స్ ఆడడంలో. అంటే ఆస్ట్రేలియాలో ఎక్కువ బలం లేకున్నా కానీ స్పిన్ లో ఒక్క స్పిన్నర్ నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ బ్రేక్ త్రూస్ ఇచ్చినట్టయితే మ్యాచ్ యొక్క రూపం కూడా మారవచ్చు. సో న్యూజిలాండ్ తోటి మీరు అన్నట్టుగా కొంచెం ఎక్స్పోజ్ కావడం చూసాం. అగైన్స్ బంగ్లాదేశ్ అంత పెద్ద ఘన విజయం కాకపోలేదు, ఎందుకంటే కొన్ని వికెట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి గెలిచే సమయానికి. బట్ పాకిస్తాన్ ను నో డౌట్ మీరు అన్నట్టుగా అవుట్ ప్లే చేశారు, అందులో డౌటే లేదు. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా చూడండి కంఫర్టబుల్ గా ఫస్ట్ మ్యాచ్ లో వికెట్ సాధించారు. సెకండ్ మ్యాచ్ అన్ఫార్చునేట్లీ అగైన్స్ సౌత్ ఆఫ్రికా రద్దయిపోయింది వర్షం కారణంగా. థర్డ్ మ్యాచ్ లో వాళ్ళు చేస్తూ ఉండడం తోటి ఉన్నప్పుడు మరొకసారి వర్షం రావడం కూడా కంఫర్టబుల్ గా గెలిచేవాళ్ళే. సో ఆస్ట్రేలియా యొక్క జర్నీ కూడా ఇప్పటి వరకు ఐ థింక్ ఇట్స్ బీన్ స్మూత్ గానే కనబడింది. ఎక్కడ వాళ్ళు తడబట్టేటట్టుగా కనబడలేదు. అంత పెద్ద స్కోర్ చేంజ్ చేశారు. తర్వాత అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు చేంజ్ చేయడానికి దగ్గరలో రావడం చూసాం వర్షం కంటే ముందు. ఐ థింక్ దే హావ్ లుక్డ్ ఇన్ గుడ్ ఫార్మ్. అంటే అంత కీలకమైన ప్లేయర్స్ లేనప్పటికీ కూడా ఈ రోజు కూడా మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ మిస్ అవుతున్నారు. వాళ్ళు షాట్ లేకపోవడం అనేది ఒక బ్లోనే వాళ్ళకు. ఎందుకంటే షార్ట్ కెన్ బౌల్ అంటే వాళ్ళకు టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఒక్కళ్ళు ఉన్నప్పటికీ కూడా బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. మాక్స్వెల్ కెన్ బౌల్. ఒకవేళ బాల్ టర్న్ అవుతుంది అంటే మీరు అన్నట్టుగా మాక్స్వెల్ 10 overs వేసే కెపాసిటీ ఉంది అతనికి. లబుషేన్ కెన్ కమ్ ఇన్, హెడ్ బౌలింగ్ చేయగలుగుతాడు వాళ్ళకు. సో వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇండియా లాగా మీకు అందరూ టాప్ క్లాస్ స్పిన్నర్స్ కాకపోయినప్పటికీ కూడా ఐ థింక్ దే హావ్ గాట్ సమ్ ఆప్షన్స్ ఇన్ దేర్. అంటే సుధీర్ గారు ఐ వాంట్ స్పెసిఫై అంటే రోహిత్ శర్మ మాట్లాడినటువంటి మాటలు చూసుకున్నట్లయితే మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియాని అంత తక్కువ అంచనా వేయాల్సినటువంటి టీం కాదన్నటువంటి వ్యాఖ్యలే చేశారు. గట్టి టీమే అండ్ చాలా ఉత్సాహంగా ఉన్నాం ఆ టీంతో ఆడడానికి, ఎందుకంటే సరైన పోటీ ఇచ్చేటువంటి టీం అన్న వ్యాఖ్యలు వచ్చేలాగా ఆయన మాట్లాడారు. సో ఎలా చూడాలి ఆ వ్యాఖ్యల్ని? ఒకటి విజయ్, అంటే ఈ మధ్య కాలంలో మీరు చూడండి ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు అఫ్ కోర్స్ రైవల్రీ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అంతకంటే ఎక్కువగా రైవల్రీ
నేను అనుకుంటాను ఆస్ట్రేలియాతో ఎక్కువగా కనబడింది. బికాస్ బయలేటరీ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రాఫీ ఇండియా డామినేట్ చేస్తూ వచ్చింది. అండ్ ఆస్ట్రేలియా మొన్న గెలిచినప్పుడు చాలా చక్కగా ఆడారు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. బట్ అంతకంటే ముందు వరుసగా వాళ్ళు 2 సిరీస్ కూడా ఓడిపోయారు. సో ఇండియన్ డామినెన్స్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఎక్కువగా కనబడింది రీసెంట్ టైమ్స్ లో. మీరు టెస్ట్ మ్యాచెస్ లో తీసుకున్నా, వన్డే మ్యాచెస్ లో తీసుకున్నా. సో నేను అనుకుంటాను ఆ యొక్క భయం ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. అందుకని స్మిత్ కూడా ఏమన్నాడంటే ఇంటర్వ్యూలో, ఇది ప్రెషర్ కు సంబంధించినటువంటి మ్యాచ్, ఎందుకంటే ప్రెషర్ లేదు అంటే ఎవరు కూడా ఒప్పుకోలేరు. ఇది నాకౌట్ మ్యాచ్ అండ్ దట్ టు ఇండియా ఇస్ ద టఫెస్ట్ టీమ్. మిగతా అన్ని టీమ్స్ లో కంపేర్ చేసినట్లయితే మీరు చెప్పినట్టుగా ఇండియా అన్నిటికంటే కూడా టఫెస్ట్ టీమ్ కనుక అబ్సల్యూట్లీ ఆస్ట్రేలియా కూడా విల్ ఫీల్ దట్ ప్రెషర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, అంటే ఇప్పుడు స్పిన్కి అనుకూలంగా ఉంటుందనేది క్లారిటీగా అర్థమవుతోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆ లోటు కనిపిస్తోందని అనుకోవాలా? ఎందుకంటే భారత్తో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా కొంత కొరత ఉంది స్పిన్నర్స్ విషయంలో అనేది. డూ యూ అగ్రీ? అంటే ఒకటి, ఆస్ట్రేలియాకు డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఒకే ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ ఉన్నాడు జంపా రూపంలో. మ్యాక్స్వెల్ ఆఫ్ కోర్స్ కెన్ బౌల్, కోటా వేయగలుగుతాడు బాల్ టర్న్ అవుతున్నప్పుడు. అండ్ స్పిన్ ఆడడంలో కూడా, ఈవెన్ స్పిన్ బౌలర్స్ మీరు పక్కకు పెట్టి స్పిన్ ఆడడంలో కూడా ఆస్ట్రేలియా కొంచెం ఈ మధ్య కాలంలో తడబడ్డారు. అంటే జనరలీ స్మిత్ ఈస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. లబుషేన్ చక్కగా ఆడతాడు. హెడ్ తర్వాత మీకు మ్యాక్స్వెల్ ఆన్ హిస్ డే నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ హి డస్ యాక్చువల్లీ. సో మొన్న శ్రీలంకలో జరిగినటువంటి మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్ తర్వాత వన్డేలలో కూడా కొంచెం ఆస్ట్రేలియన్స్ ఆ స్పిన్ కు తడబడ్డట్టుగా కనబడింది. తక్కువ స్కోర్స్ చేయగలిగారు బాల్ టర్న్ అవుతున్నప్పుడు. అండ్ సిమిలర్ కండిషన్స్ ఉండకపోయినప్పటికీ కూడా మీకు 70% కండిషన్స్ ఎలానైతే స్పిన్ కి అనుకూలంగా మీకు శ్రీలంకలో కనబడాయి, స్లో వికెట్స్, ఆ కండిషన్ డెఫినెట్లీ ఈ రోజు దుబాయ్ లో కూడా ఉంటుంది కనుక అది కొంచెం ఇండియాకు అక్కడ అడ్వాంటేజ్ కావచ్చు. సో అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియాకు మరొక టాప్ క్లాస్ స్పిన్నర్ లేకపోవడం, అంటే ఈ రోజు కలోనిల్ కు ఒకవేళ ఇంక్లూడ్ చేసినట్లయితే ఐ థింక్ అది కొంతవరకు భర్తీ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే అతడు ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ బౌల్స్ వెల్ అండ్ మంచి దాన్ని ఏమంటారంటే మంచి రెప్యుటేషన్ అతనికి ఉంది డొమెస్టిక్ క్రికెట్ లో కనుక. ఐ థింక్ ఈ మైట్ come in handy for Australia if they play him today. ఎస్, అండ్ కమింగ్ టు బ్యాటింగ్, ఇటు ఇండియా టాప్ ఆర్డర్ చూసుకున్నట్లయితే శర్మ కావచ్చు, లేకపోతే కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, నలుగురు కూడా ఈ నలుగురిపైన ఎక్కువగా ఆధారపడమని చెప్పుకోవాలి. కాకపోతే మొన్న మ్యాచ్లో పాకిస్తాన్ ఆడినటువంటి మ్యాచ్లో మనం గమనించినట్లయితే కోహ్లీ చాలా నిలకడగా ఆడాడు. ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వకుండా చాలా స్లోగా మ్యాచ్ని తీసుకెళ్తూ సెంచరీ చేసినటువంటి విషయాన్ని మనం గమనించాం. అదేవిధంగా లాస్ట్ 4 కొట్టి గెలిచినటువంటి ఆ సందర్భం కూడా ప్రతి ఒక్కరు మర్చిపోలేం. సో ఈరోజు కూడా అదే విధంగా ఉంటుందా? ఒకవేళ ముందుగా వాళ్ళు బ్యాటింగ్ ఆడితే, లేకపోతే ఏ విధంగా ఉండబోతోంది బ్యాటింగ్ విషయంలో? టాప్ ఆర్డర్ ఎలా ఆడబోతున్నారు? ఐ థింక్ అకార్డింగ్లీ ఆడాలి, సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడాలి. మీరు అన్నట్టుగా పాకిస్తాన్ అగైన్స్ అంత పెద్ద టార్గెట్ చేంజ్ చేయలేదు, బంగ్లాదేశ్ అగైన్స్ కూడా అంత పెద్ద టార్గెట్ చేంజ్ చేయలేదు. అందుకని మీరు చూడండి, శుభ్మన్ గిల్ రోల్ వాస్ బిగ్గర్ ఇన్ దట్ మ్యాచ్. సెంచరీ సాధించాడు. టాప్ ఆర్డర్ లో ఒక్కొక్కరు అవుట్ అయిన తర్వాత అతడు వికెట్ పైన చివరి వరకు నిలబడి అద్భుతంగా ఆడాడు శుభ్మన్ గిల్. సో ఇండియాకు మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ అంతా కూడా టాప్ ఫామ్ లో ఉన్నారు. అండ్ అందరు కూడా వందల మ్యాచ్లు ఆడిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మీరు విరాట్ కోహ్లీ తీసుకున్నా కానీ, విరాట్ కోహ్లీ మొన్ననే తన 300th మ్యాచ్ ఆడాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కూడా 70కి దగ్గరలో మ్యాచెస్ ఆడాడు. రాహుల్ ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మ్యాచ్లు ఆడాడు. అక్షర్ పటేల్ యాజ్ అన్ ఆల్రౌండర్, ఒక యూస్ఫుల్ క్రికెటర్ గా తన యొక్క రోల్ అద్భుతంగా ప్లే చేస్తూనే ఉన్నాడు. ఏ ఆటలోనైనా ఆడగలుగుతున్నాడు అతను. సో ఇండియాకు కూడా డీప్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 260, 270 వరకు స్కోర్ చేస్తే మాత్రం కొంచెం చేంజ్ చేయడం కష్టం కావచ్చు కూడా. మనకు పాకిస్తాన్ అగైనెస్ట్ తక్కువ స్కోర్ కనుక దాని యొక్క ప్రభావం కనబడలేదు. కానీ విజయ్, ఈ రోజు ఒకవేళ 270, 280 స్కోర్ ఎందుకంటే చేయొచ్చు కూడా. ఒకవేళ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లేకున్నా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడుతుంటారు. కష్టమైనటువంటి వికెట్స్ పైన కూడా 50, 60 సెంచరీ సాధించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి క్రికెట్ లో. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ క్రికెట్ లో. అలా ఒక్కొక్కరు సడన్ గా హీరో అవుతుంటారు. లైక్ వి సా జాస్ ఇంగ్లీష్ 350 చేంజ్ చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఆడాడు. చివరి వరకు అతడు ఉండి గెలిపించాడు. 2 వికెట్ కీపర్స్ కేరే కూడా చాలా అద్భుతంగా ఆడాడు. ఎస్, అదే ఫన్నీ నోట్ సుధీర్ గారు, ఏదైతే రోహిత్ శర్మ టాస్ విషయంలో అసలు వరుసగా ఒక్కసారి కూడా గెలవట్లేదు అనేటువంటి సెటైర్స్ వినిపిస్తున్నాయి.
రైట్, మనతో పాటు మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ రతన్ కూడా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రతన్తో మాట్లాడదాం. ఎస్ రతన్, ఏ విధంగా చూడాలి? ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ కాబట్టి అటు ఆస్ట్రేలియా కావచ్చు ఇటు ఇండియా కావచ్చు ఇద్దరికి అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్గానే పరిగణించాలి. కాకపోతే మన ట్రై సిరీస్లో జరిగినటువంటి ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కూడా వరుస విజయాలు సాధిస్తూ ఇండియా కొంత కాన్ఫిడెంట్గా ఉందనే చెప్పుకోవాలి. అటు ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా కూడా మన జరిగినటువంటి ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2 కూడా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ సత్తా ఏంటో కూడా పూర్తిగా ఇండియాకు తెలియనటువంటి ఒక పరిస్థితి. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది అసలు ఏంటి? ఎందుకంటే పిచ్ కూడా భారత్కు అనుకూలంగా ఉందనేటువంటి మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి రతన్ మొత్తంగా? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరగబోతుంది. ఇది రీసెంట్ గా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండే మ్యాచ్. యాక్చువల్ గా మొత్తంగా తీసుకున్నట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు భారత్దే పైచేయి ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 భారత్ గెలిచింది, 1 ఆసీస్ గెలిచింది, 1 వర్షం కారణంగా రద్దయింది. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ మీదే ఇప్పుడు అందరు అటెన్షన్ ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా భీకర ఫామ్ లో ఉండడం టీమిండియాకి మంచి కలిసి వచ్చే అంశమని చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకో మంచి అటెన్షన్ ఇచ్చే రైవలరీ ఏంటంటే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తో పాటు అదే ఏడాది వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీనికి దిస్ ఇస్ ద రైట్ టైం టు రివెంజ్ అనేట్టుగా ఫ్యాన్స్ లో కానీ అటు టీమిండియాలో కానీ ఒకటే ఉద్దేశం ఉంది. చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి వర్షం కారణంగా సరిగా ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు ఆస్ట్రేలియా టీం ఇప్పటివరకు దుబాయ్ పిచ్ పైన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది సో ఫ్రెండ్లీ పిచ్ యాక్చువల్ గా. వరుణ్ చక్రవర్తి కావచ్చు, కుల్దీప్ కావచ్చు, అద్భుతంగా రాణించిన పిచ్ ఇది. దీనితో ఇప్పుడు ఆస్ట్రేలియా ఎలా టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది, మన స్పిన్నర్స్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది టీమిండియా ఫ్యాన్స్. ఓకే, ఎస్, కమింగ్ టు ఏదైతే మీరు అన్నట్లుగా డెఫినెట్గా మన 2023 ఐసీసీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో లాస్ట్ వరకు అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చి ఓడిపోయింది కాబట్టి ఆ ప్రతీకారం ఖచ్చితంగా భారత ప్రేక్షకుల్లో ఉంది. కాకపోతే రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు, ఆస్ట్రేలియాను ఒక సరైనటువంటి ప్రత్యర్థిగానే భావిస్తున్నాం, ఖచ్చితంగా ఈ గతంలో జరిగినటువంటి 3 మ్యాచ్లు ఏ విధంగా మేము రాణించామో ఈసారి కూడా అదే స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా స్ట్రాటజీనే మేము పూర్తిగా నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం, మా స్ట్రాటజీ ఏంటో పిచ్లో చూస్తారు అంటూ కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవే వ్యాఖ్యలు చేశారు. సో ఎలా ఉండబోతుంది స్ట్రాటజీ అంటే బ్యాట్స్మెన్లు ఖచ్చితంగా మనం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ స్పిన్నర్స్ ఉన్నారు మనకి. అటు ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా టీంలో స్పిన్నర్స్ ఎక్కువగా లేనటువంటి పరిస్థితి అండ్ బ్యాట్స్మెన్లు కూడా అంత ఎక్కువగా లేరు. సో ఎలా ఉండబోతోంది ఈ పోరు, ఎలా ఉండబోతోంది రతన్? టీమిండియా కలిసి వచ్చే అంశం ఏంటంటే మనకు స్పిన్నర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు అన్ని కుదిరితే గనక మనం టీమిండియాలో 5 స్పిన్నర్లను చూడొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్లీ వరుణ్ చక్రవర్తి రావడమే తన ప్రతిభ ఏంటో చూపించాడు. 5 వికెట్లు తీసి ఈ రోజు కూడా మనం తక్కువలో తక్కువ ఒక స్పిన్నర్ దగ్గర నుంచి మనం 4 వికెట్లు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కుల్దీప్ కానీ, అఖ్తర్ కానీ, ఈవెన్ జడేజా కానీ. దట్టు హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ఉండడం కూడా ఇండియాకి కలిసి వచ్చే అంశం. స్పిన్నర్లతో పాటు తను కాంబినేషన్ లో దిగి ఆస్ట్రేలియాని కట్టడి చేయబోతున్నాడు ఈ రోజు. మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియాలో స్పిన్నర్ల కొరత ఎక్కువగానే ఉంది. బట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ టీమిండియా బలం ముందైతే మనకి ఇప్పుడు చెప్పుకోవాలంటే టీమిండియా 51, వాళ్ళు 49% అన్నట్టే చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే 6-7 వికెట్ల వరకు కూడా టీమిండియాని వికెట్ ఒకవేళ మనం కోల్పోతున్నా కూడా వాళ్ళ ధైర్యం అయితే పెరిగే అవకాశం లేదు. ఎందుకోసం అంటే జడేజా, అక్షర్ పటేల్ వరకు మనకు బ్యాట్స్మెన్లు ఉన్నారు బ్యాటింగ్ పరంగా. స్పిన్నింగ్ పరంగా, బౌలింగ్ పరంగా తీసుకుంటే ఈ స్పిన్నర్లను వాళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు? వరుణ్ చక్రవర్తిని ఆడడం వాళ్ళకి కొత్తే, కుల్దీప్ యాదవ్ ని తట్టుకోవడం కష్టమే. డిఫరెంట్ బౌలర్స్ ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ ఆర్మ్ కాంబినేషన్ లో ఆఫ్ స్పిన్నర్స్, లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు మనకి. వీళ్ళని తట్టుకొని నిలబడితే కనుక వాళ్ళు మనకి ఏదైనా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రోహిత్ అన్నట్టుగా ఇట్స్ ఎనీ అదర్ టీమ్ యాక్చువల్ గా, ఆస్ట్రేలియా అని కాదు, ఏది అని కాదు, మాకు ప్రత్యర్థి వాళ్ళు అంతే తప్ప ఆస్ట్రేలియాని మేము ఏదో వేరే స్ట్రాటజీస్ అలాంటివి ఏముండవు. ఒక సాధారణ ప్రత్యర్థిని ఎలా చూస్తామో ఆస్ట్రేలియాని కూడా అలాగే చూస్తామని కరాఖండిగా తను చెప్పేశాడు. ఆ కాన్ఫిడెన్స్ రోహిత్ లో కనిపిస్తుంది. ఈ రోజు మనం ఖచ్చితంగా టీమిండియా నుంచి ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నైస్. అంటే మరొక అంశం ఇక్కడ రతన్, మనం గమనించినట్లయితే మొత్తంగా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాతో తలపడినటువంటి అన్ని మ్యాచ్ల్లో కంపేర్ చేసుకున్నట్లయితే 14 మ్యాచ్ల్లో దాదాపు 9 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ డెఫినెట్గా ఆస్ట్రేలియా టీంని మనం గమనించినట్లయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి టీమ్స్లో ఆస్ట్రేలియా ఒకటిగా మనం చెప్పుకోవాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అండ్ అటు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో కానీ లేకపోతే ఐసీసీ వన్డే మ్యాచ్ల్లో కానీ ఆస్ట్రేలియా రేట్ చూసుకున్నట్లయితే చాలా వరకు మ్యాచ్లు గెలిచినటువంటి సందర్భాలు ఉంటాయి, అంటే ఇండియాతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇదేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి స్ట్రాటజీతో ఆడతారు ఇటు వన్డేస్లో అనేటువంటి పేరు కూడా ఉంది. సో ఎలా చూడాలి? ఇప్పుడు ఆస్ట్రేలియాని భయపెట్టే టీం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వరల్డ్ లో ఏదైనా ఉందంటే ఫస్ట్ టీమ్ ఇండియా. అది వాళ్ళు ఇప్పుడు రోహిత్ అంత కాన్ఫిడెన్స్ గా స్టీవ్ స్మిత్ లేకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకోసం అంటే మన 3 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ మనం గెలవడం, ప్రతి మ్యాచ్ లో కూడా ఒక హీరో ఉండడం, లైక్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ గానీ, రీసెంట్ గా వరుణ్ చక్రవర్తి గానీ. ఎందుకోసం అంటే ఒక స్ట్రాటజీ కందని టీం ఏదైనా ఉందంటే అది టీమ్ ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి అన్ని టీమ్స్ కి మనం ఒక వార్నింగ్ స్టేట్మెంట్ లాగా ఇచ్చేసినట్టు అయింది. ఎందుకోసం అంటే స్కోర్ మనం చేజింగ్ లో ఉన్నా గానీ లేదంటే మనల్ని చేజ్ చేస్తున్నప్పటికీ కానీ స్ట్రాంగెస్ట్ టీం, టఫెస్ట్ టీం అన్నట్టుగా స్టేట్మెంట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎందుకోసం అంటే న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుని రీచ్ చేయలేకపోయాం, కట్టడి చేసేసారు. ఇది ఖచ్చితంగా స్టీవ్ స్మిత్ సేనకి ఒక మార్కింగ్ లాగా ఉంటుంది. అంటే వీళ్ళని కట్టడి చేయడం ఎలా అనేది అంచనాలకి అందే జట్టు అయితే టీమిండియా కాదని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎస్, అంటే ఈ టీమిండియా జట్టులో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లేకపోతే హర్షిత్ రాణా ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? ఏది కంటిన్యూ చేసే అవకాశం ఉంది? స్ట్రాటజీస్ చూసినట్టయితే రోహిత్ శర్మ 5 స్పిన్నర్లతో బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. డెఫినెట్లీ. ఎందుకోసం అంటే టీమిండియా ప్రధాన బలం దుబాయ్ పిచ్ పరంగా చూస్తే స్పిన్ పిచ్ కాబట్టి మన వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే రాణిస్తున్నారు. పంచుకున్నట్టుగా అంటే వికెట్ షేరింగ్ చేసుకుంటున్నారు, 3, 2, 5 ఇలా తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా షమి ఒక్కటితో పాటు హార్దిక్ పాండ్యా ఉండొచ్చు, ఇంకో మిగిలిన వారంతా స్పిన్ కోటాతో వెళ్లే అవకాశం ఉంది. రైట్. సో మొత్తంగా ఈ రోజు మ్యాచ్ భారత్ కి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి రతన్? ఖచ్చితంగా 70-30% అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకోసం అంటే టీమిండియా ఫామ్ అలాంటిది, ప్లేయర్స్ అలా ఉన్నారు. ఆస్ట్రేలియా కూడా ఎనీ అదర్ డే తక్కువ అంచనా వేసే ఛాన్స్ లేదు. ఎందుకోసం అంటే ఏ ఒక్క ప్లేయర్ అందులో సెట్ అయినా కూడా వాళ్ళు 300+ రన్ ఈజీగా చేసే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ 70-30% అని చెప్పుకోవచ్చు ఇండియా ఆస్ట్రేలియా కంపారిటివ్లీ. రైట్. థ్యాంక్ యూ రతన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ దీస్ అప్డేట్స్. థ్యాంక్ యూ. రైట్. మొత్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మొన్నటి పాకిస్తాన్ మ్యాచ్తో ఏ విధంగా ఇండియా మ్యాచ్కి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూశారో ఈసారి నాకౌట్ మ్యాచ్ కాబట్టి అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 2023లో ఐసీసీ వరల్డ్ కప్లో భారత్ని ఓడించి కప్పును దనుకుపోయినటువంటి ఆస్ట్రేలియాని ఎలాగైనా సరే ఈసారి సెమీస్లో ఇంటికి పంపించాలనేటువంటి కసితో భారత ప్లేయర్లు కూడా ఆడబోతున్నారు. అండ్ భారత క్రికెట్ అభిమానులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఆసక్తిగానే ఉందని చెప్పుకోవాలి. కీప్ వాచింగ్ 4 Sides TV.